కిరాక్ ఆర్పి గారు కూడా జగన్ గారు చేపలు ఉండవు ఈ ఉంటాడు ఆ పులుసులో 36 months ఇంకా 36 months ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉండేది రోజులు. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ తరిమి కొడతారు ఖచ్చితంగా. వీళ్ళు చూపించిన పాటలోనే రేపు మేము కూడా నడిచేది. ముందు పెద్దలు వాళ్ళు చూపించిన పాట వేసారుగా, ఆ పాట మిగతా వాళ్ళు నడవాలిగా. అప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేందో అప్పుడు చూపిస్తాం. చూస్తారండి అది అది వైసీపీ కార్యకర్త దమ్మేందో అప్పుడు చూపిస్తాం. అప్పుడు మాట్లాడమండి ఎవరైనా. నెల్లూరు ఎలా ఉండదంటే ఈసారి నెల్లూరు మొత్తం వైసీపీ క్లీన్ వైసీపీ. అది ఇప్పుడు ఓడిపోవాలి, ఆల్రెడీ గెలిచింది. కాకపోతే మొత్తం ప్రజల మనుషుల్లో జగన్ గెలిచాడు కానీ ఈఎంలు ఎడ జరిగాను ప్రజల మనుషులు ఆల్రెడీ జగన్ గెలిచాడు. జగన్ ఓడిపోయింటే జగన్ నిజంగా ప్రజల్లో జగన్ వ్యతిరేకత ఉండుంటే ఈ మాత్రం జనం రారన్న. అది ఇప్పుడు ఈ కూటమికి మొత్తం 1,53,00,000 ఓట్లు వచ్చినాయి. ఒక్క జగన్ ఒకటి 1,32,00,000 మధ్యలో తేడా 20 లక్షల ఓట్లకి 11 సీట్లు వచ్చేది. ఒక్కసారి సామాన్య ప్రజలు గమనించండి. 20 లక్షల ఓట్లకి 11 సీట్లు వచ్చేది. 8% వచ్చే వరకు 11 సీట్లు వచ్చినాయి. 21 సీట్లు వచ్చినాయి. అదే మనకు 40% వచ్చి మనకు వచ్చే 11 సీట్ల. ఇది ఈవీఎంలు గోల్ మాల్. ఈ ప్రభుత్వం గోల్ మాల్. ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. ప్రజలు గమనిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. పైన దేవుడు ఉన్నాడు. ఆఖరాకి జగనన్న చూడడానికి ఉదయగిరి చూస్తే ప్రతి దగ్గర ఆంక్షలు మేమైనా ఉగ్రవాదులుగా. ప్రజలు అభిమానం పెట్టుకున్నారు. ఎన్నైనా బాధ్యతలు బద్దలవుతాయి. ఎన్ని ఆంక్షలు పెట్టా ఎన్ని అడ్డంకులు పెట్టా ప్రతి ఒక్కరు గుండెలో జగన్ ఉన్నాడు. జగన్ అనే నిదానంతో ఇంతమంది వచ్చారు. ఎవరు పిల్లలు స్వచ్ఛందంగా వచ్చారు. అది జగన్ మీద ఉండే అభిమానం. ఉదయగిరి నుంచి 150 కిలోమీటర్లు వచ్చేంత దూరం. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రౌడీ గోండాతో నేను రాజకీయం చేస్తాను. అవన్నీ ఓళ్ళ మాటలే. ఓళ్ళే చేసింది. ప్రజల్లో స్పందన ఉండదు. జగన్ రౌడీజం మొదలు పెట్టలా. జగన్ రౌడీజం మొదలు పెడితే ఎలా ఉంటుందో 2029